ఐపీఎస్ వారికి రాబడిన సమాచారం మేరకు ప్రత్తిపాడు ఇన్స్పెక్టర్ సి సూరప్పారావు గారు, అలాగే అన్నవరం పోలీస్ స్టేషన్ ఎస్ఎస్ సి హరి అండ్ ప్రసాద్ ఈరోజు ఉదయం మధ్యాహ్నం 2 గంటలకి శంఖవరం మండలం శృంగధార గ్రామం శివారులో ఒక గంజాయి తీసుకొస్తున్న ఆ సమాచారంపై అక్కడ సమాచారం మేరకు దాడి నిర్వర్తించారు. ఆ దాడిలో తెడ్ల ప్రసాద్ అనే వ్యక్తి దారకొండ పంచాయతీ వాస్తవుడు, వాళ్ళ బ్రదరు తెడ్ల చందుబాబు, వీళ్ళపై ప్రీవియస్గా ఈ గాంజా అక్రమ రవాణా కేసులు మారేడుమిల్లి, నర్సీపట్నం పోలీస్ స్టేషన్లో వీరిపై కేసులు ఉన్నాయి. వీరు ఇద్దరు అన్నదమ్ములు ఏజెన్సీ ప్రాంతమైన విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుండి కాలిబాటన సుమారు మల్లవరం నుండి పల్నాడు జిల్లా మాచర్ల పంపించే ఉద్దేశంతో తీసుకురావడానికి ఈరోజు అక్కడ సరుకు పెట్టుకొని ఉండగా వచ్చిన సమాచారంపై రైడ్ చేశాం. అలాగే ఈ సరుకుని తీసుకెళ్ళడానికి మాచర్ల వాస్తవుడు బొల్లేపల్లి నరసింహరాజు, అతను కూడా కారు తీసుకొని ఈ గంజాయిని తీసుకెళ్ళడానికి అక్కడ ప్రిపరేషన్లో ఉండగా ఈ దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేసి 104 కేజీల గంజాయిని ఇచ్చాడు. అలాగే వారి దగ్గర నుండి ఒక మారుతి కార్, స్విఫ్ట్ అది 4 సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేసాం. ఈ దాడిలో చేసిన అధికారులని ఎస్పీ గారు అభినందిస్తూ వారికి క్యాష్ రివార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీ సమక్షంలో అది క్యాష్ రివార్డ్స్ కూడా వాళ్ళని అభినందిస్తూ క్యాష్ రివార్డ్స్. ఈ గంజాయి అక్రమ రవాణాపై ప్రతిరోజు మేము నిరంతరంగా డేటా అనాలిసిస్ చేసుకుంటూ పాత నేరస్తులపై నిఘా పెట్టాం. అలాగే ర్యాండమ్ చెక్కింగ్స్ హైవే మీద తరచుగా చేస్తున్నాము. దీనిపై సత్ఫలితాలు వస్తూ మాకు మొన్న కూడాను లాస్ట్ వీక్లో ఇలాగే గాంజా పట్టుకున్నాము. ఈ ఎన్ రూట్లోని హైవే అవ్వడం వల్ల ఏజెన్సీ నుండి పక్క రాష్ట్రాలకి ఇది ఎన్ రూట్ అవ్వడం, మేము నిరంతరం దీనిపై నిఘా పెట్టాం. మేము ఇది కంటిన్యూ చేస్తాము. గంజాయి మన జిల్లా నుండి రాకుండా, అక్రమ రవాణా జరగకుండా మేము పటిష్టమైన చర్యలు తీసుకుంటామని మీకు తెలియజేస్తాం.